బ్రేకింగ్ న్యూస్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఆయనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనన్నట్లు వ్యాఖ్యానించారు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు ఆయన పర్యటిస్తూ మీడియా ముఖంగా ఆయన స్పందించారు. ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనే, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 300 డివిజన్లలో తాను పర్యటిస్తానని అటు ఎంఐఎం తరపున ఇటు కాంగ్రెస్ పార్టీ తరపున పర్యటించి ఖచ్చితంగా గెలుపుకు దోహదపడతానని చెప్పేసి ఆయన మాటల్లో చాలా క్లియర్గా చెబుతా ఉన్నారు. అయితే ఇన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఎంపీ తరపున ఆయన పోటీ చేసినప్పటికీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన వేటు పడుతుందని చెప్పేసి గత 2-3 నెలలుగా ఒక వార్త, అలాగే దానికి సంబంధించిన విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో 2023 అసెంబ్లీ ఎన్నికల తరపున ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఆయన చేరారు. సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆయన చేరారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసమే చేరానని గతం నుంచి చెబుతా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అటు సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్లో ఆయన పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆయన చాలా క్లియర్గా ఉన్నారు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేస్తాను అని చెప్పారు. దీంతో ఇక ఆయన రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక దానం నాగేందర్ తన రాజీనామాకు సిద్ధం అయి రాబోయే ఉప ఎన్నిక అనేది ఖరారు కానున్నట్లు ఆయన మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయితే మరి ఇదే విషయాన్ని స్పీకర్కు ఆయన చెప్పొచ్చు కదా, మరొక నెల రోజుల పాటు ఎందుకు గడువు అడిగారన్న అనుమానాలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇదివరకే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 9 మంది ఎమ్మెల్యేలు వారు పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని తాను నమ్ముతున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే తెలిపారు. దానికి సంబంధించిన ప్రకటనను కూడా విడుదల చేశారు. కానీ దానం నాగేందర్ విషయంలో మరొక నెల రోజుల పాటు ఆయన గడువు అడగడంతో ఆ గడువు ఇచ్చినట్లు కూడా చెప్పారు. మరి ఇప్పుడు స్పీకర్కు ఆయన లేఖ రాస్తారా? మీడియా ముఖంగా మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, దాంట్లో తిరకాసు మాటలు ఎందుకు, డౌట్ ఎందుకు అని చెప్పేసి ఆయన క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో కూడా అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఖచ్చితంగా 300 డివిజన్లో విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఆయన అయితే చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాగా డొంక తిరుగుడు లేకుండా చాలా క్లియర్గా స్ట్రైట్గా మాట్లాడే దానం నాగేందర్ గారు ఎందుకు స్పీకర్కు ఆయన తాను రాజీనామాను ఇవ్వడం లేదు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా నడుస్తూ ఉన్నది. మరి స్పీకర్కు రాజీనామా ఇచ్చి నేను నికార్స్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఆయన ఎందుకు బహిరంగంగా చెప్పడం లేదు? కేవలం మీడియా ముఖంగా వారు అడిగారు కాబట్టి ఆయన చెప్తా ఉన్నారు. కానీ స్పీకర్కి ఎందుకు ఆయన రాజీనామాను ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీతో తన చర్చలు విఫలమయ్యాయా? ఎందుకంటే తన చర్చలు విఫలమయ్యాయి కాబట్టి తన రాజీనామాను ఇప్పటివరకు ఇవ్వకుండా ఇంకా జాప్యం చేస్తున్నారన్న కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీతో ఆయన ఒప్పందాలు కుదరలేదా? గత కొంతకాలం నుంచి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని, ఎమ్మెల్సీ ఇవ్వాలని, అసలు పోటీలోనే చేయను అని, పోటీ నుంచి తప్పుకుంటారని ఆయన తరఫున కొన్ని వాదనలు వినిపిస్తున్నాయన్న వార్తలు అయితే బయటకు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన పోటీలో ఉంటారా లేదంటే ఎమ్మెల్సీ పదవి తీసుకొని మంత్రి పదవి తీసుకుంటారా అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఒకవేళ స్పష్టత వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైతే మనకు తమిళనాడు, కేరళ దానికి సంబంధించిన ఎన్నికలు, పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఎన్నికలు మార్చ్, ఏప్రిల్ ఆ సమయంలో ఉండనున్నాయి కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉంటుంది అనేది ఆయన తాజా మాటలతో స్పష్టమైపోయింది. ఇక తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని ఆయననే స్పష్టం చేసేసారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆయన రాజీనామా ఎందుకు చేయలేదు అన్న కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో బేరసారాలు ఆడుతున్నారు. దానికి సంబంధించిన లబ్ధి చేకూరేంత వరకు తన రాజీనామా వ్యవహారాన్ని ఇలానే పొడిగిస్తూ ఉంటారు, జాప్యం చేస్తూ ఉంటారు అని విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన మాత్రం
ఆయన మాత్రం చాలా ధైర్యంగా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. అంటే ఆయన తప్పించుకోవడానికి కూడా వేరే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనేది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. కానీ కడియం శ్రీహరి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఆయన చెప్పడం పట్ల ఎంత దుమారం రేగుతుందో చూస్తున్నామో, ఎంత వివాదాస్పదంగా మారుతుందో చూస్తూ ఉన్నాము. మరి చూడాలి. దానం నాగేంద్ర అయితే స్పష్టం చేసేశారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారు, ఉప ఎన్నికకు ఎప్పుడు వెళ్తారు, అసలు రాజీనామా చేసిన తర్వాత ఆయన ఉప ఎన్నిక బరిలో నిలుస్తారా లేదా ఏంటి అనేది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది అయితే రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆయన రాజీనామాకు సిద్ధంగా లేరు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీతో జరుగుతున్న మంతనాల విషయంలో ఆయనకి ఇంకా ఏ క్లారిటీ రాలేదు అనేది కూడా అర్థమవుతా ఉన్నది. క్లారిటీ వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి తను రాజీనామా ఎప్పుడు చేస్తారు, రాజీనామా తర్వాత తన దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది వేచి చూడాలి. మీరు ఏ పార్టీలో ఉన్నారంటారు? ఇప్పుడు ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జిహెచ్ఎంసీ 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ఎక్కడో మీరు ఏ పార్టీలో ఉన్నారంటారు? ఇప్పుడు ఏ పార్టీ ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జిహెచ్ఎంసీ 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్